అయ్యో కూర్చోండి సార్. రెస్పాండ్ అయినటువంటి వాళ్ళకి పుస్తకం. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా మనం ఏమనుకున్నాం? మమ్మీ చెప్పండి, మీరు చెప్పాలి. మమ్మీ హాయ్ నాన్న, మీరందరూ ఎక్కడికి వచ్చారు? హలో, మీరందరూ ఎక్కడికి వచ్చారు? మీరు ఏ కాలేజీ? సిద్ధార్థ. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? తెలుగు జరుగుతున్నాయిగా, దానిలో పాల్గొని పద్య రచన నేర్చుకుందామని వచ్చారా? ఓకే, ఒక పద్యం చెప్పండి. సంబీడం పెట్టుడే సౌగ మారువతి లక్ష్మీంగరే పాంచాలి వారొక్కడే వచ్చిరి వారులకి మీద రాను వారుల నా తోడంగుడిగా వచ్చినట్టుగా కృపాదిరాత్మ కావ్యం పదే. ఓకే, భావం చెప్పండి. భావం వద్దులే, పద్యాలు చాలు మనకి. ఇంకెవరైనా చెప్తారా? బంగారాలు, రేపు పద్య కవులు అవుతారు మీరు. చెప్తున్నాను నువ్వు. పెద్ద ముత్తైదుగా కాశికానగర ఆటక పీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ సమ్యమెవరా ఇటులమ్మని పిలిచే. మళ్ళీ ఒక గొప్ప కవి అయినంత కలుద్దాం అందరినీ. అంతవరకు సెలవు, నమస్కారం. చెప్పండి, హాయ్ చెప్పండి అందరికీ, నమస్కారాలు చెప్పండి. అందరికీ నమస్తే. వీరందరూ కొండపల్లిలో బొమ్మలు ప్రసిద్ధి కదా, అలాగే రెడీ అయ్యి వచ్చారు తెలుగు సభలకి. హాయ్ శైలజ గారు, బాగున్నారా? మీరు మీ ఫ్రెండ్స్తో కలిపి వచ్చారా? ఒక వెలుగుని సృష్టించడానికి వచ్చారు. ఓకే, జై తెలుగు తల్లి చెప్పండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే ఓకే. 6వ ప్రపంచ తెలుగు రచయిత మహాసభ సందర్భంగా అందరూ మా నాన్నగారి జ్ఞాపకార్థంగా నేను పెన్నులు బహుకరించడం జరిగింది. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం, చదువుకునే వాళ్ళంటే ఇంకా ఇష్టం. అందుకని ఆయన జ్ఞాపకార్థంగా నేను పెన్నులు బహుకరించడం. నేను చూశాను మేడం, లోపల పద్యాలకి ఉంది. మహాసభలకు రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడున్నా మా నాన్నగారు చూసి ఆనందిస్తారని నేను భావిస్తున్నాను. చాలా ఆనందపడతారండి, ఎందుకంటే ఇక్కడ పద్యాలకి శిక్షణ ఇస్తున్నారు, వచన కవితకి శిక్షణ ఇస్తున్నారు, గేయాలకి శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ పెన్నులు యూజ్ చేయడం మేము చూసాం లోపల. ఎక్కడున్నా ఆయన సంతోషంగా ఉంటారు. సంతోషం. జై తెలుగు తల్లి. తెలుగు వారు నాలంటే నాలంటే వాళ్ళే. నువ్వు అక్కడి నుంచి చూస్తా ఉండు.